ఆ, ఏం లేదండి. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రతినిధి ఉన్నారు అక్కడ. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఈ ఎలక్షన్ లో ఓడిపోయింది. దానికి రీజన్స్ అంటే అంటే వాళ్ళు సంక్షేమ పథకాలు బాగానే పెట్టారు, కానీ అవి ప్రజల్ని బాగానే ఆకర్షించాయి. 8 నుంచి 10 సంవత్సరాలు కదా, బాగానే ఆకర్షించాయి, బాగానే ఉంది. కానీ వాటిని ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయో చెప్పడంలో టిఆర్ఎస్ పార్టీ కొద్దిగా విఫలమైంది. ప్లస్ దానికి తోడు కొద్దిగా టిఆర్ఎస్ ఉన్న అధికారాన్ని ప్రజల సమస్యలను లోతుగా విశ్లేషించుంటే బాగుండేది. ఎందుకంటే అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అడ్మినిస్ట్రేషన్ లో అని అనుకొని కొన్ని చిన్న చిన్న సమస్యలను వాళ్ళు వదిలివేయడం వల్ల మెజార్టీ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మీద అభియోగాలు ఏంటంటే ఏమంటారు, నీటి పారుదల మీద చాలా అభియోగాలు ఉన్నాయి. కానీ వాటిని చేయడంలో కేసీఆర్ బాగానే చేశారు. అన్ని ప్రాజెక్టులు ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి తెలంగాణ తర్వాత. కానీ చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అది కాంట్రాక్టర్లు కానీ అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ లోపాల వల్ల ఇప్పుడు కొన్ని అవపడుతున్నాయి అధికార పార్టీకి. అయితే ఇప్పుడు మేడిగడ్డ అయినా మల్లన్న సాగర్ అయినా కేంద్ర జలవనరుల పరిధిలో నుంచే కదా మీరు తీసుకొని దాన్ని నిర్మించింది. మరి దాంట్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభియోగాలు చేస్తుంటే మీరు కూడా దానికి ఇంకా ఏమంటారు సమర్థవంతంగా ఎదుర్కొంటలేరని నా ఉద్దేశము. సో ప్రతిదీ కూడా వేలు పెట్టి చూపిస్తున్నది కరెంటు అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వము. మీరు కొద్దిగా సమర్థవంతంగా శాసనసభలో వాయిస్ ఇస్తే బాగుంటుంది. మీరు చేసిన పనులు కానీ ఏవైనా కొన్ని లోపాలు ఉన్నాయి, ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. ఒక 10 years తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడైనా ఉంటుంది. కానీ దాన్నే కాదు కదా, మీరు చేసిన అభివృద్ధిని కూడా మీరు వాయిస్ వినిపించడంలో కొద్దిగా విఫలమవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి సూచనలన్నిటి కూడా స్వీకరించడం జరుగుతుంది. తప్పకుండా మీరు అన్నట్టుగా మేము ఏదైతే సోషల్ మీడియాలో కొంతవరకు ఏదైతే మా మీద జరిగినటువంటి దుష్ప్రచారం కావచ్చు, ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంత న్యూస్ ప్లే చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేక ప్లే చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఎవరిని కూడా శత్రువులుగా భావించలేదు. అంతా తెలంగాణ బిడ్డలు, తప్పకుండా అందరితో కలిసికట్టుగా ముందుకు పోవాలని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా పాలన సాగిస్తుంది. తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. ఆ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మాకు బలమైన నాయకత్వం కూడా ఉందండి.